రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ప్రజల మీద 15,000 కోట్ల బరువు కరెంటు ఛార్జెస్ పైన బరువు మోపినారు. ఎలక్షన్ కు ముందరైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కారులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హామీలు ఇచ్చినారు. ఎక్కడ కూడా కరెంటు ఛార్జ్ అనేది పెంచబోము అని హామీ ఇచ్చినారు. అయితే ఈ రోజు 6 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై. ఆ రోజు నుంచి కూడా ప్రజల పైన అన్ని రకాల కరెంటు ఛార్జెస్ పెంచినారు. ఈరోజు ఈ పెనుగొండ మండలంలో, ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో మనమందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే కరెంట్ ఛార్జీల పైన బరువు మోపున్నారో దాన్ని నిరసిస్తూ ర్యాలీ తీస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన క్లియర్ గా మా డిమాండ్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి. అదేవిధంగా వెంటనే కరెంటు ఛార్జీలు నిజంగా ఏదైతే మీరు పెంచినారో దాన్ని వెంటనే బరువు మోపున్నారో 15,000 కోట్లు దాన్ని తగ్గించాలి. అదేవిధంగా గతంలో ఎలా ఉన్నిందో ప్రజలందరికీ కూడా ఎంత బాగా పరిపాలన చేసినామో విద్యుత్ పరంగా దాన్ని కొనసాగించాలి అని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మేము ఈ ర్యాలీని మనము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురి అయినారు. వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఓటేసి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినారు. ఈ రోజు వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోక ఎంత బాధపడుతున్నారంటే ఎక్కడ చెప్పాలి, ఎవరితో ఆవేదన చెప్పాలి అంటే దాన్ని గ్రహించి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కూడా పెనుగొండలో నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగొచ్చి ప్రజల తరఫున నిలబడి ఈ కరెంటు ఛార్జీలు ఏదైతే పెంచినారో దాన్ని త్వరలోనే మీరు దాన్ని ఉపసంహరించుకోనాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏ నమ్మకంతో మీకు ఓటేసినారో ఆ ఒక్క సూపర్ 6 హామీని కూడా మీరు నెరవేర్చి ప్రజల పక్షాన నిలబడాలి అని కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇది మీరు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజల తరఫున నిలబడి ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఇంకా ఉధృతంగా మేము ర్యాలీలు చేసి నిరసన తెలియజేస్తామని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. జై జగన్.